డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్లో రెవెన్యూస్లో కూడా చాలా ఇష్యూ. అలాగూ డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్లో డబ్బులు పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇక ఉన్న ఎంపీ సీట్లు కూడా పోతే మన పరిస్థితి ఏంటి, మన స్టేటస్ ఏంటి ఈ దేశంలో? నార్త్కి ఒక కాలనీ లాగా మిగిలిపోతాం. దాన్ని మీరు నేను సరే మనకి ఏదన్నా మొహమాటం ఉండి బీజేపీతో ఒప్పుకోవచ్చు, కానీ మన నెక్స్ట్ తరాల వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఎవరైనా తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. అది ఎప్పటికైనా దేశ సమగ్రతకి ప్రమాదమే. అమెరికాలో కూడా ఇంటర్నల్ వార్ వచ్చింది కదా. బ్రిటన్తో పోరాడింది దానికోసమే, మనం కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది దానికోసమే కదా. మనకి 1935 యాక్ట్లో మనకి బోల్డ్ అని పవర్స్ ఇస్తామని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అయినా కానీ మీరు మాకు వద్దు పొండి అని అన్నాం. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు రిమైన్ ఏ కాలనీ. సౌత్కి ఇచ్చిన రక్షణని ఎలాగోలా వదిలించుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో కలిపి దానికి ముడేస్తే ఉమెన్ రిజర్వేషన్ పేరు మీద తోసేద్దాం అనుకున్నారు.